ఈ మంత్రశాస్త్రంలో అలాగే ఈ దేవి శరణవరాత్రులు శ్యామలా నవరాత్రులు అంటారు. ఏమిటి శ్యామలా నవరాత్రి ఆవిర్భవించారని అందరికీ తెలుసు. సరస్వతి దేవి పుట్టినరోజుకి వాడుక భాషలు నవరాత్రుల్ని వారాహి నవరాత్రులు, భగవత్పాద జగద్గురు శ్రీమద్ ఆది శంకరాచార్య వారు శాకాంబరి దేవిగా ఏమండి అమ్మ అనుగ్రహం మన పదార్థం వాళ్ళు ఏం చేస్తారు, మీరు చెప్పిన పనులన్నీ ప్రియమైన పదార్థాన్ని సమర్పణ చేయాలి. అలా ఈ కార్యక్రమం చేయడం కూడా గొప్ప విశేషం. ఈ రమ్మగా ఉండి వారు కార్యక్రమాన్ని చేయిస్తున్నారు, అది కూడా గొప్ప అదృష్టం, అవునా కదా? అటువంటి మహానుభావుల ద్వారా కూడా మీరు కార్యక్రమం చేయడం ఈ వస్త్రం అనేటువంటిది ఇవాళ చాలా అందంగా ఉన్నది. ఇంకా 10 రోజుల తర్వాత ఇది చినిగిపోతుంది. దీన్ని ఏం చేస్తాం? ఎడో ఈ చరాచర జగత్తును సృష్టించి స్థితించి లయం చేస్తూ సృజింపజేసే పరమాత్ముడు అనేకమైన రూపాలతో అవతరించి అనేకమైన విధములుగా అనుగ్రహిస్తుంటారు. ఆ పరమాత్ముడి యొక్క అవతారమే లోక కళ్యాణం. స్వామి యొక్క గుణగణాలను మనం ఏనాడైతే కీర్తిస్తామో ఆ రోజు స్వామి మనకి చక్కటి సాక్షాత్కారాన్ని ఇచ్చి చక్కటి కృపను చేస్తారు. అటువంటి ఈ కలియుగంలో
అనేకమైన దేవీ దేవతల యొక్క ఆరాధన ఉంది. సప్తకోటి మహామంత్రాలు ఉన్నాయి. ఈ సప్తకోటి మహామంత్రాల్లో కొన్ని మహామంత్రాలు మాత్రమే ప్రాచుర్యంలో ఉన్నాయి, కొన్ని నిక్షిప్తంగా ఉన్నాయి. కొన్ని మహాత్ములు, మహనీయులు, యోగులు, సిద్ధ పురుషులు వారు అనుష్ఠిస్తూ ఉన్నారు. అటువంటి మహామంత్రాల్లో శ్రీ విద్య సాంప్రదాయాన్ని అనుసరిస్తూ బాల, లలిత, రాజరాజేశ్వరి, భువనేశ్వరి, పంచదశి, షోడశి, మహాషోడశి, ఈ శ్రీ విద్యను అనుసరిస్తున్న మహామంత్రాలు ఏవైతే ఉన్నాయో ఇవి చాలా విశేషమైనవి. ఆ శ్రీ విద్యలో ఉన్న పరదేవత, అధిష్టాన దేవత అయిన శ్రీ 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 లలిత మహాత్రిపుర సుందరి అమ్మ యొక్క సర్వ సైన్య అధ్యక్షురాలు వారాహీదేవి. ఆ వారాహీదేవి యొక్క ఆరాధన చాలా విశేషమైనది. ఈ పోస్టు సేవా సమితి వారు శ్రీ వారాహి దేవాలయాన్ని నిర్మాణం చేయాలని సంకల్పం చేసి ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది. వారాహి అమ్మవారు చాలా విశేషమైన శక్తి స్వరూపిణి. లలితా సహస్రనామ స్తోత్రాల్లో వారాహి వీర్యనందిత అని అమ్మని స్తుతిస్తూ ఉంటారు. అలాగే కిరిచక్ర రథారూఢ దండనాథ పురస్కృత, ఆ తల్లి అమ్మవారి యొక్క పరిచారకుగా ఉన్న ఆ వారాహీదేవి కిరిచక్రాన్ని రథము ఆమె అధిష్ఠించి ఆ తల్లి దుష్ట సంహారణ చేస్తూ ఉంటారు. లలిత మహాత్రిపుర సుందరి అమ్మవారికి అనేక మంది దేవత స్వరూపాలైన అమ్మలందరూ కూడా సేవిస్తూ ఉంటారు. సచామరమావాణి సవ్య దక్షిణ సేవిత, లక్ష్మీదేవి, సరస్వతి దేవి అమ్మవారికి అటు ఇటు ఇద్దరుండి విద్యావరులు విసురుతూ ఉంటారు. అలాగే దేవి చాలా విశేషమైన. అలాగే సప్తమాతృకులు అని 7 అమ్మవార్లు ఉన్నారు. ఈ సప్తమాతృకుల్లో వారాహి కూడా ఒక అమ్మవారు. మాయేంద్రి, కోమారి, చాముండి, మహాలక్ష్మి, ఈ వారాహి కూడా ఒక అమ్మవారు. అయితే ఇక్కడ సప్త మాతృకా దేవత అని చెప్పడం జరిగింది. మాతృకా స్వరూపిణి అంటే అమ్మ. మాతృకా స్వరూపిణి అంటే అమ్మ. మాత అంటే ఎవరు? అమ్మ అంటే తల్లి అని. అయితే చాలా మంది తెలియక వారాహీదేవి యొక్క ఆరాధన చాలా భయంకరమైంది అని చెప్పని అపోహలతో ఉంటూ ఉంటారు. అయితే ఈ పరదేవత తంత్రశాస్త్రంలో ఉన్నారు, మంత్రశాస్త్రంలో ఉన్నారు. అలాగే ఈ పరదేవత గురించి పురాణాల్లో కూడా విశేషంగా చెప్పడం జరిగింది. అలాగే రక్తబీజుడు అని ఆయన హతమార్చడానికి దుర్గాదేవి అవతారం వచ్చినప్పుడు ఈ వారాహీదేవి యొక్క అవతారం. అలాగే అనేకమైన అసురుల యొక్క సంహార సమయంలో ఈ వారాహీదేవిని ప్రార్థించటం, అమ్మ రావటం, అసురుని సంహారం చేయటం జరిగింది. ఈ వారాహీదేవి యొక్క ఆరాధన గోప్యంగా ఉంటుంది. అందుకని అమ్మవారికి వచ్చే నవరాత్రుల్లో వారాహి నవరాత్రుల్ని గుప్త నవరాత్రులు అంటారు. గుప్త అంటే గోప్యము, అంటే మీ భాషలో సీక్రెట్, రహస్యం. అంటే ఇది రహస్యం, రహస్యంగా ఆరాధన చేయాలంట. అలాగే ఈ తల్లి నగర సంచారిని, గ్రామాల యందు సంచారం చేస్తుంది. అందుకని ఈ తల్లి యొక్క ఆరాధన రాత్రి కాలంలో చేయటం ఒక విశేషం. మీరు ఈ వారాహి దేవతను దర్శించాలి అంటే కాశీ మహాపుణ్యక్షేత్రం వెళ్తే గానీ మీకు దర్శనం కాదు. ఈ కాశీ మహాపుణ్యక్షేత్రంలో వారాహి అనే ఘాటు దగ్గర ఈ అమ్మవారి ఆలయం ఉంటుంది. ఈ యొక్క అమ్మవారి ఆలయము కేవలం 2 గంటలు మాత్రమే దర్శనం ఉంటుంది. కాశీ క్షేత్రంలో ఎంతసేపు? 2 గంటలు. సూర్యోదయమైన కొన్ని గంటలకి అమ్మవారి ఆలయాన్ని, కాశీ క్షేత్రాన్ని రక్షిస్తూ కాశీ క్షేత్ర వైభవాన్ని అందరికీ తెలియచేసేటువంటి కర్తవ్య దీక్షను స్వీకరించిన తల్లి వారాహి అమ్మ అని
మనకు తెలుస్తుంది. అలాంటి అమ్మవారి యొక్క ఆలయాన్ని ఒక మన ప్రాంతాలు కూడా చక్కగా సుభిక్షంగా ఉండాలి అని సంకల్పం చేసేటువంటి శ్రీమాన్ తన్నీరు శ్రీనివాసరావు గారికి, వారి కుటుంబ సభ్యులకి శుభాభినందనలు తెలియజేస్తూ, ప్రియ భగవద్బంధులారా, ధర్మో రక్షిత రక్షితః అని పరమాత్మ చెబుతూ ఉంటాడు. ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరు.